అరవింద్ గారు, మీరు విడివిడిగా చూడకండి, కామం కనిపిస్తుంది. అదే కలిపి చూసారనుకోండి, కామన్ గా ఉంటుంది. నేను బయటికి వెళ్ళాలి, వస్తావా? ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా? తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవ. ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది. వెళ్ళవయ్యా బాబు, మళ్ళీ నా ప్రాణం తింటది. వెళ్ళు వెళ్ళు. రైట్కి వెళ్దాం. లెఫ్ట్కి వెళ్ళాలి కదా. ఆహా, ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్కి వెళ్దాం. చిన్నయ్య రా. చిన్నయ్య చిన్నయ్య అవి నాకు చిన్న పనుంది, నువ్వు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతావా? చూసుకుని వచ్చేస్తాను. ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టకు రాఘవ. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఈ ఒక్కసారి కవి ప్లీజ్. సరే వెళ్ళు. సార్, ఆర్డర్ ప్లీజ్. వాళ్ళకు అర్థం కాదు, నాకు ఓపిక లేదు. నువ్వేదో తీసుకురా బ్రదర్. ఓకే సార్. నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడారాపా? అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా? బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి, నువ్వు గాన కనబడితే సంపుతాను ఎచ్చులు పోతాడు సినాయ. రెడ్డి, పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు. సారీ సార్. బాలరెడ్డిది కోపం కాదబ్బా, భయం. అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు. ప్రేమకైనా పగకైనా ఓ మొహం కావాలి రామరెడ్డి. అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాలు గాళ్ళు కత్తులు తిప్పేది. మా జేజీ నరకటం నీ లక్షణం రానింది, అవలక్షణం లేక మనమండి కదా. అది మార్చుకుందామనే, పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలే నమ్మను వదిలేసి వచ్చేసిన. అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తే ఎట్ట స్వామి? నోరు జారినం చిన్నయ్య, మన్నించు. సారీ బ్రదర్. ప్రతి మనిషి బాంబు సన్నా, ఊరికే పేల్చకాకండి. లే, ఎక్కడంతగా నచ్చినట్లేదు, దారి లేదని తినిపోండి. అమ్మెట్టా ఉంది, ముసలిది బానే ఉంటదిలే, మొండి ప్రాణం. ఓ ఉసనా అయ్యా, రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు. 50-60 బాబు. అట్నా చిన్నయ్య. అలాంటి బలమైన పక్కనుంటే బతుకుమే నమ్మకం వస్తుంది సార్. ఎంత బలమైనోడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు. రాఘవరెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు. మా నాకు స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక మంచి కథ కావాలి. కథలు నా దగ్గర ఎక్కడుంటాయిరా? ప్లీజ్. మీ నాన్న రోజు కోర్టులో జడ్జికి బోల్డ్ అని కథలు చెప్తారు. క్లయింట్ దగ్గర ఎంత కమిషన్ నొక్కేసావయ్యా?
అని అడగగానే అయ్యో నాకేమిస్తానండి అని మన బాబు చెప్తాడు చూసావు, అవి కథలంటే. ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తాం. ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ. అది మాలాంటి వాళ్ళు కాదు, వెళ్ళి మీ రెండు ఒకరు అడుగు ఎరగదీస్తాయి. నేను పార్టీకి వెళ్ళాలి, ఒకసారి నీ డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తుంది చూసావా, అవిరా గ్రేట్ స్టోరీస్ అంటే. వెళ్ళిదాన్ని అడుగు. కథలంటే బాగా ఖాళీగా ఉన్నోళ్ళు చెప్తారా, మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళెవరున్నారు? రాఘవా, మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట, చెప్తావా నేనా? ప్లీజ్? ఒక క్యూట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్క చెల్లి. ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది, కానీ ఆ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది. ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. రాఘవా, ఆ? కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా? ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి. మనది. చోటు ఒక కథ చెప్తా, రాసుకో. ఓకే. ఈ కథ పేరు మొండి కత్తి. అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు. పక్కనే ఇంకో రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. ఆ రాజ్యానికి బసిరెడ్డి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి గత 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది. నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతీ నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు. కాని రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి మొండి కత్తితో తపతీ నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు. రక్తం, శవాలు, ఏడుపులు, యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే. తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు పార్టీ పెద్ద అదే తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించకర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి. చెక్ పోస్ట్ కాడ కాబెట్టుకుని ఉన్నారు పోలీసు వాళ్ళు. నేనేమన్నా అంత లేసుగా సిక్తానా? వాళ్ళ కండుగా పెట్టబాలో నాకు మంచిగా తెలిసిలే అప్ప. యానిచ్రా బుక్కరే సముద్రం ఏముండదు నీ కాడ? జొన్నకంకులు సారా. అయ్యా అయ్యా బాలరెడ్డి
ఏమైంది ఆయన పసివాముల నుంచి యంగముని సిద్ధప్ప, కోవల్చెరు నుంచి సోబు లాలప్ప, పూర్మల నుంచి సీనయ్య జక్కయ్య, పాండవ నుంచి హుసేన్ పీరావు గౌస్పాషా రావాలా. వీళ్ళంతా ఏంటికి నాయనా? నారప్పరెడ్డి కొడుకు గొంతు కొయ్యాలా. యాడుండాడు నాయనా? ఈడు కావాలా? ఈడికి మాకు తెలుసు. వానికి చెప్పిన నారప్పరెడ్డి కొడుకు ఆడ తెలుసు. అసోడికి ఇంతమంది ఏంటికి నాయనా? వీడిని పట్టుకోగానే వాడు బయటపడతాడు బాలరెడ్డి. ఏం మనం సాలమా?